హాయ్ అండి అందరికి. ఏంటి అక్క పెద్ద బేషన్ ముందు కూర్చుంది, ఏం వండిసిందా అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను మా వారు ఇంకా మా ఫ్రెండ్ మేము ముగ్గురం కలిసి ఒక చిన్న మంచి పని చేద్దాం అనుకున్నామండి. అదేంటంటే స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదండి, వాటికి అస్సలు ఫుడ్ అనేది దొరకదు. ఈ సమ్మర్ లో అయితే అస్సలు దొరకదు. సో వాటికి ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకెళ్లి పెట్టాలని మా థాట్. సో ముందుగా మా బన్నీ గడితో స్టార్ట్ చేసాము. మిడ్ నైట్ స్టార్ట్ అయ్యామండి, ఎందుకంటే ఆ టైంలో డాగ్స్ ఫ్రీగా ఉంటాయి, ఇంకా జనాలు ఎవరు ఉండరు కాబట్టి కొంచెం ప్రశాంతంగా తింటాయని చెప్పి మేమైతే మిడ్ నైట్ అయితే స్టార్ట్ అయ్యామండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇంత నైట్ టైం, అంటే స్ట్రీట్ డాగ్స్ ఎన్ని ఉంటాయి ఏంటనేది అయితే నాకు క్లియర్ గా తెలీదు, కానీ చూసిన తర్వాత చాలా జాలనిపించిందండి. ఒక ఏరియాకి చాలా ఉన్నాయి, ఫుడ్ లేక ఆకలితో అలా పడుకొని పాపం చాలా బాధ అనిపించిందండి బాబు నాకు. సో మా ఫ్రెండ్ అని చెప్పాను కదా, తినే రాజు తన పేరు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మేం పట్టుకెళ్లేటప్పుడే అక్కడ ఈ అంకుల్ గారు కనిపించారు మాకు. ఈయన కూడా సేమ్ మాలానే ఫుడ్ తీసుకొని వచ్చారు. ఈయన 15 years నుంచి ఒక్క రోజు కూడా స్కిప్ చేయకుండా డైలీ ఫుడ్ తీసుకెళ్తున్నారంట డాగ్స్ కి. ఆ డాగ్స్ ఆయన్ని చూడగానే వెంటనే వచ్చేసాయి అనమాట. ఎంత అలవాటో చూడండి ఆయన అంటే వాటికి. ఆయన మాకు సజెస్ట్ చేస్తున్నారు ఎక్కడెక్కడ డాగ్స్ ఉంటాయి అని చెప్పేసి, ఇంకా ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా ప్రిపేర్ చేస్తే మంచిగా తింటాయి అని చెప్పి. సో మా ఫ్రెండ్ అయితే చాలా హ్యాపీ అయిపోయి ఆయనతో ఒక ఫోటో కూడా తీసుకున్నారు. ఇంకా మేమైతే ఆయన చూసి చాలా మోటివేట్ అయ్యామండి. అప్పటి వరకు వీక్ కి వన్స్ తీసుకెళ్దామని చెప్పి అనుకున్నాం, కానీ ఆయన డెడికేషన్ చూసిన తర్వాత వీక్ కి 2 సార్లు అయినా సరే 3 సార్లు అయినా సరే తీసుకెళ్లాలి అని చెప్పి ఫిక్స్ అయ్యాం అనమాట. అంటే ఏం లేదండి, రేషన్ లో మనకి బియ్యం అన్నవి వస్తాయి కదా, ఆ రైస్ తో ఇంకా తెలిసిన చికెన్ అండ్ మటన్ సెంటర్ వాళ్ళు కూడా ఉన్నారు మా వారికి. సో అక్కడ అంటే కాళ్ళు ఇలాంటివి వేస్ట్ అన్ని పడేస్తా ఉంటారు కదా, సో వాళ్ళకి మా హస్బెండ్ వాళ్ళు చెప్పారంట, సో ఇలా అనుకుంటున్నాము, ఇంకా అవి పడేయొద్దు, మేమైతే తీసుకెళ్తాము అని చెప్పి మేమైతే 5 kg రైస్ కి అవి ఒక 3 kgs తెచ్చి వేసామండి. సో 2 కలిపి అలా బాయిల్ చేసామన్నమాట. సాల్ట్ వేయకుండా బాయిల్ చేయాలంట. సో సాల్ట్ వేస్తే వాటికి టేస్ట్ అన్నవి తెలియదంట. అక్కడ ఉన్న అంకుల్ గారు అలానే చెప్పారు మాకు. సో ఇలా చిన్న మంచి పనితో అయితే మేము స్టార్ట్ అయ్యామండి. దేవుడిచ్చిన ఈ చిన్న జీవితానికి ఏదో ఒక మంచి పని చెయ్యాలి కదండి, లేదంటే ఆ జీవితానికే అర్థం ఉండదు. ఏదో ఒకటి మనకి తోచిన దాంట్లో చిన్నదో పెద్దదో, చిన్న సహాయము పెద్ద సహాయము ఏదో ఒకటి చెయ్యాలని మా థాట్ అండి. మీలో ఎంతమందికి మా థాట్ నచ్చిందో కామెంట్ చేసేయండి. అలానే మాలానే మీరు చేస్తే లైక్ చేసి షేర్ చేయండి.